మౌనవ్రతం మీరేమైనా ఇన్సైడ్ ఉన్నదా అందులో మీ పాత్ర ఏమైనా? ఈ రాష్ట్రంలో కాదు సార్, ఈ ప్రపంచంలో ఏం జరిగినా కూడా దానికి వైఎస్ఆర్ చెప్పే కారణం అంటారు రేపు పొద్దునాడు. ఎందుకంటే అది అయిపోయింది అట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అదేదో చెప్పారు, కరోనా వచ్చిందంట ప్రపంచంలో, జగన్ గారు ఇక్కడ ఉంటాం వాళ్ళు ప్రపంచంలో వచ్చిందంట. తెలుగుదేశం వాళ్ళు ఎంత విడ్డూరాలు అట్లా ఉంటాయి. వాడు ఎవరు తెలుగుదేశం సోషల్ మీడియాలో చెప్పారు అక్కడ ఒరిస్సాలో రైల్వే ప్రమాదం జరిగిందంట, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినది. ఇట్లా ఉంటాయి అనమాట. ముద్రగడ గారు ఏ పార్టీలో వెళ్తారో మాకు ఏం సంబంధం? ఆయన జనసేనలో పోతారా లేదంటే ఆయన పార్టీ పెట్టుకుంటారా? ఏంటి ముద్రగడ గారి ఎపిసోడ్ ఏమన్నా మీకున్నాయి లీక్లు? సార్, ముద్రగడ గారు పార్టీలోకి రాబోతున్నారు. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు స్వాగతించారు. పండగ తర్వాత ఒక ముహూర్తం పెట్టుకొని జాయిన్ అవుతారు. ముద్రగడ గారి వల్ల ఉపయోగం లేదా అనే కంటే అందరూ ఒక దగ్గర ఉన్నాం, అందరూ ఒక దగ్గర ఉంటున్నాం, సో కలిసి పని చేద్దాం, గెలుపు సాధిద్దాం అనే ఒక వ్యూహంతో వెళ్తున్నారండి. ఈరోజు ముద్రగడ గారు వైసీపీకి వెళ్ళిపోతున్నారు, రాధన్న వైసీపీకి వెళ్ళిపోతున్నాడు అంటూ వాళ్ళ వ్యూహ ప్రణాళికలంతా సాక్షి పేపర్లో పెట్టారు. ఆ రోజు మరి రాధా గారు వెళ్ళిపోతే ఏమైపోదాం అనుకున్నారు, ముద్రగడ గారు వాళ్ళ వైపు వస్తే ఏమైద్ది అనుకుంటున్నారు. మరి ఈరోజు మా పక్షాన ఉంటే ఏమవుతుంది? ఆయన ఎక్కడున్నా ఒకటే అన్నారు. మరి మీ పక్షాన ఉన్నప్పుడైతే మీరు డప్పులు కొట్టుకున్నారే, డంకా బజాయించారే. అదే మా పక్షానికి వస్తే ముద్రగడ దగ్గర బలం లేదా? కాపు సామాజిక వర్గం, ముద్రగడ, ఇవన్నీ కాదండి. కులాలకు అతీతంగా పార్టీ పనిచేస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ ఒక తాటి మీద కట్టేస్తుంది. మా ఆశలు గొప్పవి కాదండి, ఆశయం గొప్పది. ఈసారి వైసీపీని గద్దదించడమే మా ఆశయం. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆశయం. రాధా గారు కూడా వస్తున్నారా? రాధా గారు ఎప్పుడూ టీడీపీలోనే ఉంటారు సార్. ముద్రగడ గారు వైసీపీ నుంచి వీడి, అంటే వైసీపీలో పాపం అంతకుముందు చెప్పుకున్నారు కాబట్టి జనసేనకి వస్తున్నారు. అదే రకంగా బాలశౌరి గారు వస్తున్నారు. అదే రకంగా ఏదైతే కృష్ణదేవరాయలు గారు టీడీపీకి వస్తున్నారు. వీళ్ళందరూ బలవంతమైన నాయకులు వస్తున్నారు అంటే మన దగ్గర బలం లేదనుకున్నారా? మన దగ్గర విజయం లేదనుకున్నారా? సార్ గల్లా జయదేవ్ గారు కాదు కదమ్మా సార్, ఈక్వేషన్స్ కాదు సార్. పోనీ నిజంగానే చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యాక గ్రాఫ్ పడిపోయిందంటే 4 గంటల ప్రయాణాన్ని 14 గంటలు ఎందుకు వచ్చారండి? ఈ రోజు ఆయన సమరం వేరి మోగిస్తూ రా కదిలి సరే సార్ రా కదిలి 14 గంటలు 20 గంటలు పడితే ఆయనకి ఇది ఉందని అరెస్ట్ చేసినప్పుడు ఒక పెట్ట మనిషి లేడు. రిటర్న్ వస్తున్నప్పుడు స్వాగతం ప్రతి ఒక్కరు ఆర్తపల్లి బ్యాచ్ లే ఉంటారు. సార్ పోనీలేండి, మీరు మమ్మల్ని హైప్ చేశారనుకో సంతోషం. కానీ 40 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను మద్దతు ఇచ్చేదాకా ధైర్యం లేదని. సార్ మద్దతు ఇచ్చే వరకు ధైర్యం లేదని లేదు సార్. అనుభవజ్ఞులైన వ్యక్తితో పోరాడే పటిమ ఉన్న నాయకుడు కలిసి అనలేదు అనరు. ఏమన్నారు బాబు చెప్పరాదు? ఒకసారి చెప్పరాదు? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అన్నారు చెప్పండి? జైలు నుంచి వచ్చి 2వ సభ పెట్టాడు ఆయన. ఎప్పుడు పెట్టారు సార్? అనుభవజ్ఞులైన వ్యక్తితో పోరాడే పటిమ ఉండే జనసేన కలిసి పోరాడుతుంది. తర్వాత ప్రవచనాలు ముందేమన్నారు? నా వల్లే బయటకు వచ్చారు, నా వల్లే వచ్చిందో తనకి ధైర్యం వచ్చిందన్నారు. వచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ అయినప్పుడు ప్రసాద్ గారు ఎక్కడ అనలేదు. చూపిస్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా తప్ప ఎక్కడ. నేను నా దగ్గర వీడియో పంపిస్తా. వీడియో పంపిస్తే డిబేట్ టైం అయిపోతుంది. ఖచ్చితంగా ఎవరన్నా సరే టీడీపీ జనసేన కూటమి ఎన్ని తగాదాలు పెట్టినా కలిసి పోరాటం చేస్తాం, వైసీపీని గద్దదించుతాం. కలిసే వెళ్తాం, మిమ్మల్ని గద్దె దించుతాం 100% సార్. మీరు ఎన్ని గొడవలైనా పెట్టండి, ఎన్ని గొడవలైనా పెట్టుకోమని మీకు ఆఫర్ ఇచ్చారు. ఆశ కాదు, ఆశయం కోసం పనిచేస్తాం. ఆశయం ఏంటి? ఆశయం సార్ వైసీపీని గద్దదించడం, రాష్ట్ర భవిష్యత్తు, రాజధాని, ఇవన్నీ కూడా అవును కట్టారు. ఒక్క ఇటుక మీద బొచ్చడు భారతీయ సిమెంట్ అయినా మీరు కట్టారా? వైజాగ్ ని సెక్రటేరియట్ అన్నారు, వైజాగ్ కట్టారా? 450 కోట్లు పెట్టి ఆయన సొంత ఇల్లు కట్టుకొని ₹1 కోటి పెట్టాను, బాత్రూమ్ కట్టుకుంటుంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఇల్లు ఉంది, ఇక్కడే ఉండి ప్రమాణం చేస్తాను, ఇక్కడే ఒక వ్యక్తి సొంత నివాసానికి తేడా తెలియకుండా మాట్లాడితే ఏమంటారు? హాఫ్ నాలెడ్జ్ అంటారు. అందుకని కొద్దిగా డిబేట్కి వచ్చడం ప్రిపేర్ అయి రావాలి. రెండోది జనసేన పవన్ కళ్యాణ్ అనేవాడు మగాడైతే ఒక పార్టీ అధ్యక్షుడు ఇక్కడ ఎవరు మగోడైతే రాష్ట్రానికి వచ్చే నష్టాలు లాభాలు రాష్ట్ర అభివృద్ధి కోరుకోవాలా,
మీరు public గా మీడియా ముందు challenge ఓకే, చేస్తారా? ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఎందుకు అనవసరంగా ఎండింగ్ లో ఆ రకంగా ఎందుకు ఎండింగ్ లో సార్ నేను మగాడు ఛాలెంజ్ అది అవసరం లేదు కదా. ఎందుకు అనవసరం ప్రొవోకింగ్? మరి ఏమంటారు సార్? మగాడైతే ఏం చేయాలి చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు వచ్చింది. ఈ మగాడు అసెంబ్లీకి రాలా. జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ గేటు దాకనేవను ముఖ్యమంత్రి గారు ప్రగల్భాలు పలికారు. సార్, మగవాడని మీరే అంటారు, 3 పెళ్లిళ్ళని మీరే అంటారు, 30 పెళ్లిళ్ళు చేసుకుంటారని మీరే అంటారు. అన్ని మీ మాట్లాడండి. మగవాడో కాదో లేదో మీకే చెప్పాలి మరి మేము. ఆడుకోండి పార్టీ మళ్ళీ 2008లో రాజకీయాల్లోకి వచ్చాడు. రాజశేఖర్ గారు బతుకున్నప్పుడు వచ్చాడు. రాజశేఖర్ గారు సోది రోజు ఇక్కడ రజనీ గారు అడగలేదు, లేకపోతే ఒక నిమిషం రజనీ గారు అడగలేదు, లేకపోతే ఇంకోరు ఎవరు అడగలేదండి. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు అడుగుతుంది అన్నని ప్రతి సమాధానం ఈ రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి ఏం చేశారో చూపిస్తే టైం నువ్వు చెప్పినా సరే, స్థలం నువ్వు చెప్పినా సరే, ఏ గ్రామమైనా సరే, ఏ వీధైనా సరే ఆ అమ్మాయి అడుగుతుంది. ఆ అమ్మాయి చెప్పదండి మాకొద్దు, నాకెట్టా తెలుసు ఇక్కడ ఏమి కాలేదు, రాయపేటలో తట్టి మట్టే నీ పాట ఉందా? అసలు రోజు ఇదే సోదా. అది చిరాకన్నా అనిపిదన్న మీకు? చిరాకన్నా అనిపిదా? రోడ్ లేనోడికి చిరాగ్గానే ఉంటది, రోడ్ వేసిన వాడికి డబ్బులు ఇవ్వడానికి చిరాగ్గానే ఉంటది. సర్పంచులకు పని లేదు సార్, సర్పంచులకు పని లేదు. లక్షలు పెట్టి గెలిచారు, కరువు పనికి పోతున్నారు సర్పంచులు తెలుసా? ఢిల్లీ దాకా వెళ్ళారు. సర్లేండి, పనికి వచ్చే వాళ్ళే మనం. కాదండి, ఇప్పుడు ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరిగిందో, అభివృద్ధి జరిగిందో లేదో ఇవాళ నేను మీకు చూపించిన, మీకు నాకు చూపించిన ప్రజలకి నమ్మే పరిస్థితి ఎవరికి ఉంటుందో డిసైడ్ చేసుకుంటారు రోడ్డు రూపంలో. అంతేకాని ఇప్పుడు గావరా పడిపోయి ఎవడోడు ఛాలెంజ్లు ప్రతి ఒడు ఛాలెంజ్ చేసినాడే. ప్రజలు రేపు డిసైడ్ చేసుకుంటారు. ఈ ఛాలెంజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, మీరు నేను కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కేఎస్ ప్రసాద్ గారు, చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ రజనీ గారు, థ్యాంక్ యూ సంపత్ రాజు గారు.